తిత్లీ తుపాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండలం చిగురు టాకులా వణికింది. పెనుగాలుల ధాటికి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. రహదారులపై విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. రహదారిపై ప్రయాణించడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అతి తీవ్ర తుపాను ప్రభావంతో మొత్తం ఈ వజ్రపకొత్తూరు మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 10 మండలాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పాటు రహదారులపై కూడా ప్రయాణించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా నేలకొరిగాయి. ఇక్కడ ఈ మార్గంలో ఇది పలాసకు వెళ్లేటువంటి మార్గం పూర్తిగా ఈ విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేలపైన ఉన్నాయి. మనం చూడవచ్చు వీటన్నిటికీ కూడా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఉదయం నుంచి కూడా ఎక్కడా కూడా ఈ 10 మండలాల్లో విద్యుత్ సరఫరా లేనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ప్రధానంగా ఈ మండలాలకు వెళ్లేటువంటి అనుసంధాన మార్గాలన్నీ కూడా రహదారులపై ఇలా స్తంభాలు, చెట్లు నేల కొరిగి ఉండడంతో ఎక్కడా కూడా ఎవరు ప్రయాణించలేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. మరోవైపు ప్రధానంగా జాతీయ రహదారిపై చూస్తే చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది. కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో రహదారులపై నుంచే నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి బృందాలు ఈ రహదారులపై ఉన్నటువంటి చెట్లను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ ను పునరుద్ధరించేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఇప్పటికే చెప్పారు. దీంతో పాటు ఇవాళ ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో కూడా వచ్చి పర్యటించి ఇక్కడ సహాయక చర్యలు అన్నిటినీ కూడా ఆయన నేరుగా సమీక్షించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ సాధారణ పరిస్థితి నెలకొనే వరకు కూడా ముఖ్యమంత్రి ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఉద్దానం ప్రాంతంలో పంట నష్టం అనేది తీవ్రంగా జరిగినట్లు కనిపిస్తోంది. ఈ అరటితో పాటు కొబ్బరి చెట్లకు ఎక్కువగా ఇక్కడ నష్టం జరిగింది. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా చూస్తే వరి పంట కూడా తీవ్రంగా నష్టపోయింది. ఎందుకంటే చాలా చోట్ల వరి పంటలు నీట మునిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్ తో అనిల్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం.